హలో, గుడ్ మార్నింగ్. ఏం చూస్తున్నారు? చికెన్ అయితే కాదండి, మా వాళ్ళకి ఎవ్రీ సండే చికెన్ తిని తిని బోర్ కొడుతుందిట. అందుకని ఈరోజు ఒక ఫిష్ తెచ్చారండి. ఆ ఫిష్ని ఫ్రై చేశాను. నా స్టైల్లో నాకు వచ్చిన విధంగా ఫిష్ ఫ్రై చేశాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఎలా చేశానో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా కొంచెం ఉప్పు, అలాగే మన స్పైసీకి తగ్గట్లు 2-3 స్పూన్స్ కారము, అలాగే చేప మసాలా, ఇది ధనియాలు, జీలకర్ర, అల్లం, మెంతులు అంతే చేసి ఫైన్గా పౌడర్, గరం మసాలా, అలాగే పసుపు అన్నీ తీసేసుకుని ఒక దగ్గరికి పెట్టేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిపేసుకుందాము. ఇవన్నీ నీట్గా కలిపేసుకుని దీనిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఎందుకంటే ముద్దగా కావాలి కదా, అందుకని కొంచెం ఆయిల్, అలాగే ఈ మసాలా టేస్ట్ కోసం కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటే ఈ మసాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటి అన్నింటినీ కలిపేసి అలాగా ముద్ద చేసేసుకుందాము. ముద్ద చేసుకున్న తర్వాత చేప ముక్కలు తీసుకుని ఈ చేప ముక్కలకి మనం కలుపుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలాని అప్లై చేద్దాం. ఇలా చేప ముక్కల అన్నిటికీ మసాలా అప్లై చేసేసి ఒక్క అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము. ఇలా పక్కన పెట్టడం వలన మసాలా మొత్తం ముక్కలకి పడుతుంది. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కాగాక చేప ముక్కని అందులో వేసుకుందాము. చేప ముక్కను వేసుకున్న వెంటనే తిప్పకండి. కొంచెం వేగిన తర్వాత తిప్పుకుంటూ దాని మసాలా మొత్తం ఒక చోట ఉంటుంది కదా, అలాగా ఆ ఉన్న మసాలాని స్ప్రెడ్ చేసుకుంటూ ముక్కలన్నీ ఫ్రై చేసేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే అండి. మా వాళ్ళు దీనిని సైడ్ డిష్గా పప్పులోనో సాంబార్లోనో తింటారులే అని చెప్పేసి అనుకున్నాను. కానీ వాళ్ళు అలా వేయించిన ఫ్రై ముక్కల్ని ఇలా వేయిస్తున్నాను, అలా తినేశాను. కానీ ఇది నేను చేయటం ఫస్ట్ టైం అండి, చేప ఫ్రై నా స్టైల్లో నేను చేశాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.